రోజు వస్తున్నాయి ఫోటో ఇప్పుడు బాగుంది. ఓకే అవును చెప్తారా? తీసిన నెల్లూరు జిల్లా కోట మండలం చందూరు గ్రామానికి చెందిన విద్యాప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఎంవీ రావు ఫౌండేషన్ రక్తదానం అందరూ రండి సార్, మన తెలంగాణ పల్లె మ్యూజిక్ ప్రవీణ్ తెలంగాణ ఇచ్చిన మన మీద రోజు ఇక్కడ డ్యాన్స్ వేసి ఇచ్చిన చూడాలి. ఫోటో తెలంగాణ మొత్తం పట్టుకోండి ఇక్కడ చూడండి. ఫోటో కొట్టేసిన వీడియో కాల్ ఫోటో మనం అడగకూడదు. మీద కొంచెం వాళ్ళు జరగండి సార్. ఫ్రేమ్లో ఓకే సార్ రెడీ. నెల్లూరు జిల్లా కోట మండలం చందోడు గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు మరియు ఆదిలక్ష్మి గారుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఎంవీ రావు ఫౌండేషన్ ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. గూడూరు పట్టణానికి చెందిన మెడిపల్స్ రక్త నిధి కేంద్రం వారు రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈరోజు మనం నిర్వహించే క్యాంపు ఎంవీ రావు ఫౌండేషన్ ద్వారా 2755వ ప్రోగ్రాము. అదేవిధంగా మన టోటల్గా ఎంవీ రావు ఫౌండేషన్ చేసిన సేవా కార్యక్రమాలు 11,042 సేవా కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నిటికీ మా స్వచ్ఛందంగా మా యొక్క సొంత నిధులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనికి ఎటువంటి ఎవరి యొక్క స్వలాపేక్ష అలాంటివి ఏమి లేకుండా స్వచ్ఛందంగా చేసే కార్యక్రమానికి సహకరిస్తున్న మెడిపల్స్ రక్త నిధి కేంద్రం సురేష్ గారికి, అదేవిధంగా
కంటి వైద్యశాల సిబ్బంది వాసన అయ్యే వారికి ఇలా ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా యొక్క ఎంవీ రావు ఫౌండేషన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వాకాడ్ డిపో అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి కూడా వచ్చారు, వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పీపీఆర్ మీడియా. నేను మీ పల్లె ప్రవీణ్, చెప్పడం తక్కువ చూపించడం ఎక్కువ. మరి ఈ రోజున మనం ఈ యొక్క నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్లో ఉన్నాము. ఇక్కడ ఎంవీ రావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా 11,045 ప్రోగ్రాంలకు పైగా నిర్వహించారు. ఇక్కడ మెడిప్లస్ గూడూరు వారి సహకారంతో ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరి బ్లడ్ క్యాంపు మెడిప్లస్ వారు గారు ఉన్నారు. అదేవిధంగా ఎంవీ రావు ఫౌండేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్ అయినటువంటి మన లీలామోహన్ కృష్ణ గారు, అదేవిధంగా సార్ పేరు చంద్రమౌళి సార్ గారు కూడా ఉన్నారు. సో వారందరూ కూడా ఒక్కొక్క మాట మాట్లాడాల్సిందిగా ఈ క్యాంపు గురించి, అదేవిధంగా వీరు తదుపరి చేయబోయే చర్యల గురించి, మరి ముందు జరిగినటువంటి కార్యక్రమాల గురించి వాళ్ళు వివరించాల్సిందిగా కోరుకుంటూ, సార్ నమస్తే. మరి ఈ రోజున ఈ బ్లడ్ క్యాంపు పెట్టినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్కడ క్యాంపులు నిర్వహిస్తుంటారు? మన ఎంవీ రావు ఫౌండేషన్తో ఎప్పటి నుంచి టచ్అప్లో ఉన్నారు? ఒకసారి చెప్పండి. దాదాపు ఒక 6 నెలల నుంచి మన ఎంవీ రావు ఫౌండేషన్ లీలామోహన్ గారితో మేము ప్రయాణం సాగిస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా మే, జూన్ ఈ 2 నెలల్లో రక్త కొరత చాలా ఉన్నందువలన అప్పటికి ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ టైంలో ఎంవీ రావు ఫౌండేషన్ లీలామోహన్ గారు ఈరోజు రక్తదానం పెట్టి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం నిర్వహించి అందరికీ మంచి చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు మెడిపల్స్ వారు మేము కోరిన వెంటనే వారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తారు. వారికి మా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా మా సన్నిహితుడు సురేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎంవీ రావు ఫౌండేషన్ అనగా అది వారంలో ఎంతమంది ఇచ్చామని కాదు, వారం క్యాంపు పెట్టి ఒక ఇద్దరికైనా మనం రక్తదానం చేసి వారి ఆపదలో ఉన్న వారిని కాపాడాలన్న సదుద్దేశంతో ప్రతి వారం క్యాంపు నిర్వహిస్తాం. ఈ మధ్య నేను 12 రోజుల పాటు తీర్థయాత్రలు వెళ్ళినందువల్ల అక్కడ క్యాంపు నిర్వహించకపోవడంతో 13వ తేదీ కొంతమంది సన్నిహితులు రక్తదానం పెట్టమని కోరిన వెంటనే ఈరోజు చెప్పిన వెంటనే మెడిపల్స్ ప్రతినిధి మా సురేష్ గారు వచ్చి ఈ బ్లడ్ క్యాంపు పెట్టి మమ్మల్ని ఆనందపరిచినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మౌళి గారు ఎప్పుడు పిలిచినా మౌనంగా మంచి సన్నిహితుడిగా, కుటుంబ వ్యక్తిగా ఉంటూ మాకు రక్తదాతల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్తం సేకరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఎంవీ రావు ఫౌండేషన్ అంటే 18 సంవత్సరాలు నిండాయి. ఈ 18 సంవత్సరాల కాలంలో 11,045 కార్యక్రమాలు పూర్తి చేశాం. అదేవిధంగా బ్లడ్ క్యాంపులు అయితే 2,752 ప్రోగ్రాం ఈరోజు చేశాం. మాకు చాలా ఆనందంగా ఉంది. రక్తదాతలు కూడా మేము కోరిన వెంటనే ఇతోధికంగా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నందుకు వారికి మా అభినందనలు, శుభాభివందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.